అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఏపీలో ఎన్నికల అభ్యర్థులపై పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థుల తుది జాబితా ప్రకటించేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు. ఇప్పటికే 60 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలను ప్రకటించారు. ఇక టీడీపీ జనసేన తొలి జాబితా వచ్చే నెల తొలి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ సమయంలో సినీ ప్రముఖులకు సీఎం జగన్ ఎంపీ సీట్లు ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సీఎం జగన్ అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరింది. ఇప్పటికే జగన్ ఎన్నికల సమర శంఖం పూరించారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 మంది ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులు చేశారు. 10 మంది పార్లమెంటు సభ్యులను ప్రకటించారు. మరో 15 మంది ఎంపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమయ్యారు. ప్రకాశం, తూర్పుగోదావరి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు ఇదే తుది జాబితాగా పార్టీ నేతలు చెబుతున్నారు. నగర సీటు నుంచి మంత్రి రోజాను మార్పు చేసి ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపుతారనే ప్రచారం ఊపందుకుంది. నరసరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరు దాదాపు ఖాయమైంది. గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల కుమారుడు పేరు రేసులో ఉంది. ఇక కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాస్తో పాటు సినీ హీరో సుమన్ పేరు పరిశీలనలో ఉంది. మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి పేర్ని నానిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖాయం చేశారు. కర్నూలు నుంచి బీవై రామయ్యను ఖరారు చేశారు. నంద్యాల నుంచి మైనార్టీ వర్గానికి ఎంపీ సీట్ ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్టీ కోసం పనిచేస్తున్న సినీ నటుడు ఆలీకి అవకాశం ఖాయమని చెబుతున్నారు. దీనిపైన ఇంకా తుది నిర్ణయం జరగలేదని జిల్లా పార్టీలో చర్చ సాగుతోంది. రాజంపేట, కడప నుంచి ప్రస్తుతం ఎంపీలనే తిరిగి పోటీ చేయించే అవకాశం కనిపిస్తోంది. దీంతో తుది జాబితాలో జగన్ ప్రకటించే పేర్లు, స్థానాలపైన పార్టీలో ఆసక్తి నెలకొంది.